ఎన్నడు దొరకనిది రంగు రూపు లేని మది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది కాటుక చీకటి రాత్రికి బాటను చూపే నేస్తమది చేతికి ఆదని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృత వర్షిణి అనిపించే అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహూ స్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకునే నాది దత్తు
అట్లాగా పిల్లలు మనం చూస్తూ ఉంటాం. అలాగే మీరు చూస్తుంటారు ఒక 2-3 వేరియేషన్స్తో డాగ్స్ అంటే తెలుసా మీకు? డాగ్స్ అంటే ఏంటి? డాగ్ ఏంటి? కుక్కలు. విలేజ్లో ఎలా వస్తాయి, టౌన్లో ఎలా వస్తూ చూపిస్తారు. విలేజ్లో ఒక సైకిల్ పూట వెళ్తున్నాడు, ఒక కుక్క ఎవరు కొడుతుంది, ఇంకొక ఆయన కోడి కుదిరిట్టు అవుతున్నాడు, బాగా సుమారు బాగున్నా ఇలా నవ్వుతుంటాడు. కొంతమంది నవ్వుతూ పక్కన బొదలని కొడతాడు, ఇలా నవ్వుతుంటాడు. ఇలా 100 రకాల నవ్వులు. ఇలా పక్షుల్ని ఈ విధంగా కూడా అనేక రకాల శబ్దాల్ని మనం ప్రకృతిని కూడా మనం ఇంప్రెస్ చేయొచ్చు. అన్ని గొంతులు ఇమిడి ఉంటాయి మాకు. ఇలా రకరకాల శబ్దాలతో పాటు అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. పెద్దలు ఎన్టీ రామారావు గారి వాయిస్ ఒకసారి చూపిస్తారు. ఎన్టీ రామారావు గారి వాయిస్ తీసుకున్నట్టయితే 3 రకాలు చెప్పచ్చు. అందులో 2 రకాలు చెప్తాను. దాని స్వరకరం ఎన్టీ రామారావు చెప్తాడు. ఆగాకు వాచ్యలే దేవ ఏమంటివి జాతి నెప్పకుండా చూతులేదు అలుతున్న చూతువా. ఎంత మాట ఇది శాస్త్రపరిచే కానీ తుష్టపరిచే కాదే, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భద్రాన్ని ధరణ పెట్టింది, అట్టి దివోత్సాహకరమైన నీ సమ పెట్టింది, మట్టి కూడతో పుట్టి ఉంటుందా నీదే కులం. ఇలా నాన్ స్టాప్ మొత్తం కొనసాగలా ఉండాలి. మా ఇంటికి అక్కడికి వెళ్ళి ఈత వాళ్ళ అమ్మంటే అడుగు చదువుతుంది. సీరియస్ ఎలా ఉన్నది మామూలుగా కామెడీగా కూడా చెప్తాడు ఒక డైలాగ్. రాదా నేను ప్రేమిస్తున్నాను, రాదా మా అమ్మ చనిపోయింది, రాదా 2 డైలాగ్ ఒక రకంగా ఉంటాయి. ఇట్లా మనం వేరియేషన్స్ కూడా తీసుకోవచ్చని మీ అందరికీ సభాముఖ్యాలు కూడా చెప్పుకోవచ్చని చెప్పి మీ అందరికీ సభాముఖంగా మనం చేస్తున్నాము. తర్వాత మీరు చూస్తుంటారు మనకి ఎక్కువగా వేరియేషన్స్తో తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు వాయిస్ ఏ విధంగా ఉంటుంది. చంద్రబాబు ఏ విధంగా గోపే కరెంట్లో పెట్టింది బండి చూడ అబ్బాయి వచ్చాడు. అది
ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇలా స్టేజ్ మీద ఎక్కినప్పుడు పేరు పడుకోవడం హామీ. ఈయన నేమ్స్ ఏమో నాకు తెలీదు, ఈయన పేరు కూడా నాకు తెలియదు కాబట్టి ఒకసారి పేరు కనుక్కుందాం. నా పేరేంటి? అది నేను చెప్పు, పేరు చెప్పు. పేరు చెప్ప. మన బాక్స్ వెయిట్ ఉందా, మామూలుగా ఉందా? గట్టిగా చెప్పిన అందరికీ